నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. వైసీపీ వాళ్ళు ఏవైతే సోషల్ మీడియాలో అపోహలు పుట్టిస్తూ వస్తున్నారో వాటన్నిటికీ సమాధానాలు అసెంబ్లీలో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గ్రూప్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డేటా సెంటర్ల గురించి మాట్లాడుకోవాలి. వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో డేటా సెంటర్ల మీద కొన్ని అపోహలు పుట్టిస్తూ వస్తున్నారు. అయితే ఇది ప్రజలు నిజమని నమ్మితే గనక చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీని మీద నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అసలు అసెంబ్లీలో ఆయన చెప్పింది ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఏవైతే డేటా సెంటర్ల మీద అపోహలు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్ గారు అసెంబ్లీలో. అసలు ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు అంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఒక మంత్రికి అని అంటే అపోహలు పెద్ద ఎత్తున క్రియేట్ చేస్తున్నారు. గూగుల్ లాంటి డేటా సెంటర్ వైజాగ్కి వచ్చింది అని అంటే ప్రపంచం మొత్తం అటువైపు చూసింది. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి ఆ ప్రకటన తర్వాత. కానీ కొంతమంది అపోహలు ఎలా సృష్టిస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు ఈ డేటా సెంటర్ల కారణంగా. మీరు ఒక మెసేజ్ అలా ఫార్వర్డ్ చేస్తే 2 లీటర్ల నీళ్లు కావాలి తెలుసా అని చెప్పి కొంతమంది వీడియోలు పెడుతున్నారు. చూసారో లేదో సోషల్ మీడియా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మరి చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు, అపోహలను క్రియేట్ చేస్తున్నారు. అందుకని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యతగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వాస్తవాలు ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు ఏం చెప్పారంటే 1 గిగావాట్ విద్యుత్ తయారు చేసే థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎంత నీళ్ళు అవసరమో దానికంటే 10 రెట్లు తక్కువే అవసరము ఏది ఈ డేటా సెంటర్లకి అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు వైజాగ్లో 6.5 గిగా సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్లు వస్తాయి, గిగాబైట్స్ ఉండేటువంటి సామర్థ్యం ఉండేటువంటి డేటా సెంటర్లు వస్తాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. వాటికి ఎంత నీళ్ళు కావాలి అని అంటే 3 TMCలు సరిపోతాయి అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. పోలవరం నుంచి సముద్రంలో గోదావరి నీళ్ళు మనకి సముద్రంలో కలిసేది 3000 TMCలు కలిసిపోతాయి అంట. 3000 TMCలు పైగా కలిసిపోతాయి. పోలవరం నుంచి ఏవైతే కేటాయింపులు జరిగాయో విశాఖపట్నానికి గ్రావిటీ మీద 18 నెలల్లో పంపిస్తూ ఉన్నారు. అంటే 1.5 year అంటే వచ్చే సంవత్సరం ఆల్మోస్ట్, లేదంటే ఆ పై వచ్చే సంవత్సరం మొదటి భాగంలో ఇంకో 18 నెలల్లో విశాఖపట్నానికి గోదావరి జలాల్ని పోలవరం నుంచి గ్రావిటీ మీద పంపించబోతున్నారు. ఈ పంపించేటువంటి వాటర్ని తాగునీటికి ఎన్ని వాడుకోవాలి, సాగునీటికి ఎన్ని వాడుకోవాలి, పరిశ్రమలకు ఎన్ని వాడుకోవాలి అనేది అఫీషియల్గా కేటాయింపులు ఉన్నాయి. ఇప్పుడు డేటా సెంటర్లు వచ్చాయి కాబట్టి ఈ డేటా సెంటర్లకి అదనంగా కేటాయించాల్సి వస్తుంది, అందుకని తాగడానికి నీళ్ళు ఉండవు అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన క్లారిటీ ఏమిచ్చారంటే పరిశ్రమలకి కేటాయించినటువంటి వాటర్లోనే ఈ డేటా సెంటర్లకు కూడా వాటర్ సప్లై చేస్తాము. పోలవరం నుంచి విశాఖకు వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమల వాటా ఉంది కదా, ఈ పరిశ్రమల వాటా నుంచే ఈ డేటా సెంటర్లకు కూడా మేము సప్లై చేస్తాము వాటర్ని అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇస్తూ దీనితోటి ఎలాంటి నష్టం లేదు, ఎకో సిస్టమ్ మారిపోతుంది, దాన్ని ఆహ్వానించడం అలవాటు చేసుకోండి అంతే తప్ప లేనిపోయిన అపోహలను క్రియేట్ చేయొద్దు అని చెప్పి చెప్తూ విశాఖలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు దీని మీద అవగాహన పెంచుకొని ఆ అపోహల్ని నివృత్తి చేయండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసి మాట్లాడుతూ అక్కడ ఒక పెద్ద అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఏంటంటే ఒక్క ఏఐ కోసమే, ఏఐ కోర్స్ నేర్పించడానికి ఒక్క ఏఐ సబ్జెక్ట్ తోటే ఒక యూనివర్సిటీని వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారంట. యూనివర్సిటీని ఏఐ సబ్జెక్ట్ మీద, ఏఐ రీసెర్చ్ కోసం. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది అక్కడ ఒక యూనివర్సిటీ అంటే చూడండి, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే డేటా సెంటర్లు ఏఐ రాబోయేటువంటి రోజుల్లో డేటా సెంటర్లు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మన ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు? సో లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు, ప్లస్ వరల్డ్ బ్యాంకులో ఆయన పనిచేశారు. కాబట్టి ప్రపంచంలో
ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకి అవగాహన ఉంటుంది. ఉమ్, అందుకే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనకి విండ్ ఎనర్జీ వస్తాయి కదా, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ అంటారు. దీన్ని డేటా సెంటర్ల కోసం 70% ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. చాలామందికి ఈ క్లారిటీ ఎందుకు ఇచ్చారంటే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా మాట్లాడుతున్నారు. అందుకని ఈ క్లారిటీ ఇచ్చారు ఆయన. వైజాగ్లో 6.5 గిగా వాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్లు ఏర్పడితే 3 టీఎంసీలు వాటర్ చాలు. ఆ 3 టీఎంసీలు వాటర్ పరిశ్రమల కోటా నుంచే మేము ఇస్తాం, తాగునీటి కోటా నుంచి ఇవ్వము, సాగునీటి కోటా నుంచి ఇవ్వము అని చెప్పి క్లారిటీ చెప్పారు. క్లారిటీ చెప్తూ ఎలక్ట్రిసిటీ కూడా గ్రీన్ ఎనర్జీ నుంచి ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు రాయలసీమలో ఈ సోలార్ పవర్ని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. దాన్ని వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేటువంటి దాని ద్వారా ఉత్తరాంధ్ర కూడా మేము ఉపయోగించుకోవచ్చు. వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేటువంటి పాలసీ ఉంది విద్యుత్తుకు సంబంధించి. దాని ద్వారా ఎక్కడి ఎనర్జీ అయినా ఎక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు. కాబట్టి రాయలసీమలో తయారైనటువంటి గ్రీన్ ఎనర్జీని ఈ డేటా సెంటర్లకు వాడుకుంటాం. కాబట్టి 70% గ్రీన్ ఎనర్జీనే వాడతాము. కాబట్టి ఉద్యోగాలు అపారంగా వస్తాయి, ఎలాంటి నష్టం లేదు అని చెప్తూ ఆయన ఏదో కంట్రీ కూడా చెప్పారు. ఆ కంట్రీలో డేటా సెంటరు ప్రజలు నివసించే ప్రాంతంలోనే ఉందంట. ఆ డేటా సెంటర్ ఉందని కూడా చాలామందికి తెలియదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అది డేటా సెంటర్ వస్తే రేడియేషన్ వస్తుందని కొంతమంది, ఆ చుట్టుపక్కలంతా రేడియేషన్స్ వచ్చేస్తాయి, అంత వాతావరణం అంతా పొల్యూట్ అయిపోద్ది అని చెప్పి రకరకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు కదా. వాటర్ ఉండవు, కరెంట్ ఉండదు, చుట్టూ మొత్తం పొల్యూట్ అయిపోద్ది, రేడియేషన్ వచ్చేస్తుంది, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అందుకే ఆయన చెప్పారు. ఏదో నగరం గురించి కూడా చెప్పారు, ప్రస్తావించి ఆ నగరంలో నడిబొడ్డిన డేటా సెంటర్ ఉంది, ఆ డేటా సెంటర్ ఉందని కూడా ఎవరికి తెలియదు అని చెప్పారు. అంటే అంత పొల్యూషన్ లేనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం అది. డేటా సెంటర్ అనేది మన దగ్గర ఉంటూ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఇంత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓడిపోయారనంటే 2004లో కానీ లేదా 2009లో కానీ లేదా 2019లో కానీ ఓడిపోయారంటే కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అర్థమయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం. నెంబర్ 2 లోకేష్ గారు చెప్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీలో అలిగే వాళ్ళు ఉంటారు, క్యాడర్. ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ అలగపాలు ఎక్కినాను. ఈ 2 కారణాలతోటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కానీ లేదంటే ఆయన చేసినటువంటి అభివృద్ధికి ఓడిపోవాల్సిన అవసరం లేదు, ఓడిపోరు కూడా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు పల్లెటూరులో పోయి మనం బాగా విలేజెస్ ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏ సెంటర్లు తీసుకొచ్చారు, డేటా సెంటర్లు, లేదంటే క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొచ్చారు, లేదంటే డ్రోన్స్ తీసుకొస్తున్నారు, గ్రిడ్స్, పవర్ గ్రిడ్స్ తీసుకొస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తున్నారని ఈ చెప్పండి పోయి. అసలు ఎవరికన్నా కనీసం దానికి సంబంధించినటువంటి అవగాహన ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటువంటి వాళ్ళకి నేను చెప్పేది. అబోవ్ 50 years ఉండేవాళ్ళు ఉంటారు అక్కడ, బిలో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇండియా జనరేషన్కి కొంత తెలిసి ఉండొచ్చు. తెలుస్తుందా? తెలియదు. తెలిసేలాగా చెప్పాల్సిన బాధ్యత క్యాడర్ మీద ఉంటుంది. ఈ క్యాడర్ కనుక చెప్తే, చేసినటువంటి పనులు చెప్పుకోగలిగితే రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారు. ఈ అపోహలు ఏదైతే ఉన్నాయో అపోహలు చాలా స్పీడ్గా వెళ్తాయి, గాసిప్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి, గాసిప్స్ నమ్ముతారు కూడా. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా రిలేషన్ ఉంది అని చెప్పండి, డేటింగ్ చేస్తున్నారని నమ్మేస్తారు. అసలు అది సాధ్యమేనా? ఎవరో ఒక సెలబ్రిటీ ఉంది, ఆ సెలబ్రిటీతో పలానాడికి ఎక్స్ వైకే ఏదో ఉందంటారు. అసలు ఆ సెలబ్రిటీ ఎక్కడంతో ఇతను ఎక్కడ ఉంటాడో తెలియదు అని నమ్మేస్తారు. అంటే గాసిప్కున్నంత బలం నిజానికి ఆలస్యంగా వస్తుంది. నిజమే ఎప్పుడైనా గెలుస్తుంది, అది వేరే. కానీ గాసిప్ ముందు వెళ్ళిపోద్ది. అట్లనే ఇప్పుడు అపోహలు దాని మీద క్రియేట్ చేస్తున్నటువంటి అపోహలు ఒకటి కాదు కదా, సోషల్ మీడియాలో రకరకాలుగా చేస్తున్నారు. డేటా సెంటర్లు ఉన్న చుట్టుపక్కల అసలు నివసించలేము ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కదా. వాటన్నిటికీ తెరదించుతూ లోకేష్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్పీచ్ అది అసెంబ్లీలో. సో ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకుంటే ఓకే. అందుకే ప్రధానంగా విశాఖలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోండి, దీని మీద పెంచుకొని ప్రజలకు తెలియజేయండి అని చెప్పారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.